ఒక షార్ట్ పెట్టాను. దాని రిలేటెడ్ వీడియో ఇది. మనం ఎంత మటుకు గొప్ప గొప్ప పీపుల్ ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్, ముఖేష్ అంబానీ గారు, రతన్ టాటా గారు, ఇంకా చాలామంది బిజినెస్ పీపుల్. సో వీళ్ళందరూ సాధించగలిగింది మనం ఎందుకు సాధించలేకపోతున్నాం, మీరు కూడా తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు అని ఇలాంటి కామెంట్స్ మనం వింటుంటాం. మరి ఇన్ని వందల కోట్ల మందిలో వాళ్ళ పేర్లు మాత్రం ఎందుకు వినబడుతున్నాయి, మరి మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినట్ట? సో దాని గురించి సంబంధించిన కొంచెం డీటెయిల్డ్ బ్రీఫ్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను. మీకు కావాల్సిన పాయింట్స్ యూస్ చేసుకోండి. ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, మ్యూజిక్, ఆర్ట్స్, ఇట్లాంటి ఏ ఫీల్డ్ అయినా సరే కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో నాకు ఎక్కువ బిజినెస్ రిలేటెడ్ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి దాని గురించి అవేర్నెస్ ఉంటుంది. సో ఆ పాయింట్స్ రిలేటెడ్ నేను చెప్తాను. మీరు మీ ఫీల్డ్ సంబంధించి ఇంప్లిమెంట్ చేసుకోండి, అనువదించుకోండి ఆ పాయింట్స్ ఎట్లా అనేది. మనం ఎన్నో చేయాలనుకుంటాం, కానీ దానికి సంబంధించిన రిసోర్సెస్, ఫైనాన్సెస్ కానీ, టైము, ఎనర్జీ, మ్యాన్ పవర్, రిస్క్ ఎంతవరకు తీసుకోగలుగుతాం, ప్రాఫిట్ అయ్యేదాకా నిలబడగలుగుతాం లేదా, ఆ మార్కెట్ ఫ్యూచర్ ఉందా లేదా, ఎన్నాళ్ళు ఉంటుంది ఆ ఫీల్డ్, ఆ ప్రొఫెషను. సో మీరున్న ఏరియాలో మీకు సర్వైవల్ ఎలా ఉంటుంది, కాంపిటీషన్ వస్తే మీరు నిలబడగలుగుతారు లేదా, మీకు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉందా, అప్గ్రేడ్ చేసుకోగలుగుతారా, కొత్త చేంజెస్ ఏమైనా వస్తే. సో మీరు కస్టమర్ బేస్ని నిలబెట్టుకోగలుగుతారా, ఎక్స్పాండ్ చేసుకోగలుగుతారా, మ్యాన్ పవర్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారా, మీరంత టైం కేటాయించగలుగుతారా, దానికి సంబంధించి మరి మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఒకవేళ వస్తే కంటిన్యూ చేయగలుగుతారా, ఎంత మటుకు స్ట్రెస్ ఫీల్ అవుతారు, ఎంత మటుకు మీ హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా మరి అవసరమైనప్పుడు ఎక్స్ట్రా అవర్స్ పని చేయాల్సి వస్తుంది, సెలవులు పెట్టకుండా వర్క్ చేయాల్సి వస్తుంది. మరి మీరు ఎన్ని సాక్రిఫైస్ చేయగలుగుతారా, రిస్కులు ఉంటాయి. చాలామంది చెప్తుంటారు ఎందుకు అనవసరమైన రిస్క్ అని. సక్సెస్ అయినాక అందరూ వెరీ గుడ్, గ్రేట్, సాధించే ఉంటారు. సో అవసరమైనప్పుడు ఆ జర్నీలో అందరూ సపోర్ట్ రాకపోవచ్చు, వచ్చితే మంచిది, వచ్చిన వాళ్ళని ఎలా ప్లాన్ చేసుకొని యూజ్ చేసుకోగలగాలి. వేరే వాళ్ళు సాధించలేనిది మీరు ఎందుకు సాధించలేరు అంటే, ఇప్పుడు అందరి టాలెంటు ఒకేలాగా ఉండదు, అందరి స్ట్రెంగ్త్, వీక్నెస్ ఒకేలాగా ఉండవు, అందరి కేపబిలిటీస్ ఒకేలాగా ఉండవు, వాళ్ళకున్న రిసోర్సెస్ ఒకేలాగా ఉండవు. సో మీకు ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు ఎంత మటుకు సక్సెస్ అవ్వగలుగుతారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళలాగా వీళ్ళలాగా అవ్వాలి, వాళ్ళకంటే ఎక్కువ కావచ్చు, ముఖేష్ అంబానీ గారి కంటే ఎక్కువే అవ్వచ్చు. మీకు అంత టాలెంట్ ఉంది, అంత రిసోర్సెస్ ఉన్నాయి, అంత మరి దానికి సంబంధించిన ఎన్నో పాలిటిక్స్, ప్రెజర్స్ ఉంటాయి, మార్కెట్ కాంపిటీషన్ ఉంటుంది, లాస్ మారుతుంటాయి, రిసోర్సెస్ అవసరం పడుతుంటాయి, మరి లాసెస్ వస్తాయి, పెట్టుబడి లాసెస్ వస్తాయి, భరించగలగాలి. మరి టెక్నాలజీ మార్పులు వస్తే అప్గ్రేడ్ చేసుకోగలగాలి. అంత కేపబిలిటీ, అంత టైం ఉందా లేదా మన దగ్గర, సిస్టమ్స్, ప్రాసెసెస్ డెవలప్ చేసుకోగలమా లేదా, మన దగ్గర ఉన్నాయా లేదా, ఇంప్లిమెంట్ చేయగలమా లేదా, ఆ టెక్నాలజీ, ఆ నాలెడ్జ్ ఉందా లేదా, ఆ మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళని ఎఫిషియెంట్గా మనం వర్క్ చేయించుకోగలమా లేదా, క్లయింట్స్ని తెచ్చుకోగలమా లేదా, క్లయింట్స్ని ఫాలోఅప్ చేసుకోవటం, రిటైన్ చేసుకోవటం, కొత్త క్లయింట్స్ని తెచ్చుకోవడం, ఉన్న వాళ్ళకే ఇంకా ఎడిషనల్ రిసోర్సెస్, సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం. మరి ఒక్కోసారి టఫ్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళని కొంతమంది వదిలిచ్చేసుకోవాలి. మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కొంతమందిని పంపించేయాలి, మన గోల్స్కి అలైన్మెంట్లో లేని వాళ్ళని, మన బిజినెస్ గోల్స్కి మనకి వాళ్ళకి సెట్ కాదనుకుంటే వాళ్ళని పంపించేయాల్సి ఉంటుంది. అది కూడా కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి, లేకపోతే ఇష్యూస్ వస్తాయి. గవర్నమెంట్ లాస్ పరంగా మనకి అవేర్నెస్ ఉండాలి, చార్టెడ్ అకౌంటెంట్స్ తోటి ఆడిట్స్ అవి జాగ్రత్తగా చేసుకోవాలి, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. మరి దీనికోసం కరెక్ట్గా మ్యాన్ పవర్ని తెలుసుకొని వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవాలి. మంచి బిజినెస్ ప్లాన్స్, మంచి స్ట్రాటజీస్, మరి కొత్త కొత్త మార్పులు తగ్గట్టు మాడిఫై చేసుకోవటం, కాంపిటీషన్ వచ్చినప్పుడు నిలబడటం, కొత్త నీడ్స్ వచ్చినప్పుడు వాటికి, కొత్త ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాటిని క్యాచ్ చేయటం,
రిస్క్‌లు వచ్చినప్పుడు వాటిని హ్యాండిల్ చేసుకోవడం, రిజాల్వ్ చేయడం, ఇష్యూస్ రిజాల్వ్ చేయడం, అవసరమైతే దానికి సంబంధించిన పీపుల్ని కలవడం. మరి ఫెయిల్యూర్స్ రావచ్చు, కొన్ని రిసోర్సెస్ వేస్ట్ అవ్వచ్చు, టైం వేస్ట్ అవ్వచ్చు. మరి దానికి నిలబడగలుగుతామా లేదా? కొన్నాళ్ళు ప్రాఫిట్ ఎమ్మటే రాదు. మరి ప్రాఫిట్ వచ్చేదాకా మీ బిజినెస్ని సస్టైన్ చేయగలుగుతారా లేదా? రెంట్స్ కట్టుకోవాలి, ఓనర్స్తో, పార్ట్నర్స్తో ఇష్యూస్ వస్తుంటాయి, వాటిని హ్యాండిల్ చేసుకోవాలి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి బేసిక్గా బిజినెస్ గురించి, అకౌంటింగ్ గురించి, బిజినెస్ మేనేజ్మెంట్ గురించి ఇట్లాంటి బేసిక్స్ ఏమి చెప్పరు. అవన్నీ మనం బయట నేర్చుకోవాల్సి ఉంటుంది. ఊరినే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనేసి మనం చేయాలనుకుంటే మనం ఎంతవరకు చేయగలుగుతాం, ఎంత రిస్క్ తీసుకోగలుగుతాం, లర్నింగ్ చేసుకుంటూ డెవలప్ అవ్వగలుగుతామా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవన్నీ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి కాదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తేనే మీరు నిలబడగలుగుతారు, లేకపోతే ఫెయిల్యూర్ అవుతారు. సో దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి టైం రిసోర్సెస్ తక్కువ ఉంటాయి. సో ప్రయారిటైజ్ చేసుకోగలగాలి. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, దేనికి ఎంత టైం ఇవ్వాలి, ఎంత రిసోర్సెస్ అలొకేట్ చేయాలి, ఏ పనులు ముందు చేయాలి, దేనికి హెల్ప్ తీసుకోవాలి, దేనికి హెల్ప్ తీసుకోకుండా మనమే చేయగలుగుతాం. పాలిటిక్స్ ఉంటాయి, ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి, ఇష్యూస్ వస్తుంటాయి, వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. ప్రాపర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, పాలసీస్, సిస్టమ్స్, టైమింగ్స్, కంపన్సేషను, ఇన్సెంటివ్స్ ఇలాంటివన్నీ మనం హ్యాండిల్ చేసుకోగలుగుతాం లేదా? రా మెటీరియల్స్ తెచ్చుకోవడం, ఒక్కోసారి పీక్ సీజన్ ఉంటుంది, అన్సీజన్ ఉంటుంది. అలాంటప్పుడు వేస్ట్ కాకుండా, డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవటం. లేదు సర్వీసెస్ని, మరి ఎంప్లాయీస్ని ఎంత మటుకు రిటైన్ చేసుకోవటం, ఎంత మటుకు జీతాలు ఇవ్వాలి, ఎంత మటుకు మీరు కొత్త వర్క్స్ తెచ్చుకోగలుగుతారు లేదా సీజన్లో, అన్సీజన్లో. సో వెదర్ నుంచి డ్యామేజెస్ రావచ్చు, వెదర్ కండిషన్స్ వలన, లీకేజెస్ వలన ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. స్టాక్ డ్యామేజ్ అయిపోతే ఏం చేయాలి, ఎక్స్పైర్ అయిపోతే ఏం చేయాలి, వాటిని ఎంతవరకు మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు. అంటే రిటర్న్ ఇవ్వడం, కొత్త స్టాక్ తీసుకుని పాత స్టాక్ని వెండర్తో మాట్లాడగలగటం. పీక్ సీజన్స్లో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్, రా మెటీరియల్స్ అందేటట్టు చూసుకోవటం, బిజినెస్ లాస్ అవ్వకుండా. కాంపిటీటర్స్ మరి పాలిటిక్స్ ప్లే చేస్తుంటారు. పెద్ద హై లెవెల్కి వెళ్ళే కొద్దీ బిజినెస్ ఇంకా చాలా పాలిటిక్స్ ప్రెజర్స్ ఉంటాయి, పొలిటికల్ నుంచి కానీ, మీ కాంపిటీటర్స్ నుంచి కానీ. సో అవన్నీ మీరు హ్యాండిల్ చేయగలుగుతారా లేదా? గ్రేట్ పీపుల్ ఇవన్నీ మనకి చెప్పని, మనకు తెలియని చాలా చేస్తుంటారు, హ్యాండిల్ చేస్తారు. సో అవన్నీ ప్రెజర్స్ వచ్చినప్పుడు మనం కూడా హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి. వాళ్ళు చేశారు కాబట్టి మనం ఎందుకు చేయలేము అనుకుంటే అవ్వదు. మీ దగ్గర లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయా? మరి టీంని హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి, కరెక్ట్గా గైడ్ చేసేటట్టు ఉండాలి. కంపెనీ గోల్స్కి తగ్గట్టు మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. లీనియన్సీ ఇవ్వడానికి లేదు, అట్లనే ఓవర్ ప్రెషర్ చేయడానికి లేదు. ఆ బ్యాలెన్సింగ్ క్యాపబిలిటీ ఉండాలి మన దగ్గర. కొన్నిటికి రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. మరి అంత పేషెన్స్ ఉంటుందా లేదా మన దగ్గర ఎంత పేషెన్స్ ఉంది? అట్లానే ఒక్కోసారి ఫాస్ట్గా డెసిషన్ తీసుకుని వెళ్ళిపోవాలి. లేట్ అయితే మళ్ళీ మార్కెట్ క్యాప్చర్ మనకు మిస్ అయిపోతాం. సో ఫాస్ట్గా ఎలా మన కాంపిటీటర్ నుంచి మనం ఎలా నేర్చుకోవాలి, కొన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. వేరే ఫీల్డ్స్లో ఉన్న పాయింట్స్, వాళ్ళ దగ్గర ఉన్న పర్సన్స్ దగ్గర కానీ, బిజినెస్ల దగ్గర కానీ కొన్ని పాయింట్స్ నేర్చుకుని మన బిజినెస్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎలా మాడిఫై చేసుకోవాలి మనకు తగ్గట్టు. ఇప్పుడు చాలా ఫీల్డ్స్ ఉంటాయి. మనం ఏ ఫీల్డ్లో మనం సక్సెస్ అవుతాము, ఒకటే దాంట్లో అవ్వక్కర్లే, ఇంకా చాలా ఫీల్డ్స్ ఉండొచ్చు. మల్టిపుల్ ఫీల్డ్స్లో నువ్వు సక్సెస్ అవ్వచ్చు నీకు క్యాపబిలిటీ ఉంటే. లేదు, క్యాపబిలిటీ లేదు అనుకుంటే నువ్వు ఎందులో బెటర్గా ఉంటావో అది ఫైండ్ చేయడమే పెద్ద రిస్క్. అందులో మళ్ళీ నిలబడడానికి ఏమేం కావాలి అన్నీ చూసుకోవాలి. మనం గ్రో అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, స్టేబుల్ అవ్వాలి. మనం చుట్టుపక్కల చూస్తే చాలా బిజినెస్లు మనం మర్చిపోతున్నాం. వాటిల్లో మనం చిన్న చూపు చూస్తుంటాం. సింపుల్ టీ బిజినెసే తీసుకుని రాజస్థాన్ వాళ్ళు ఎక్కడున్నా ఇండియా వైడ్ వాళ్ళు నెంబర్ వన్గా ఎస్టాబ్లిష్ అవుతారు, సక్సెస్ అవుతుంటారు. కానీ మనం అదో బిజినెస్ లాగా, అదేదో తక్కువలాగా చూస్తుంటాం. మన సొసైటీలో చాలా ఫీల్డ్స్, ఇంకా చాలా ఫీల్డ్స్ మనం ఎక్స్ప్లోర్ చేయం.
లైక్ సినీ ఫీల్డ్ కానీ ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ చాలామంది టెక్నీషియన్స్ కావాల్సి వస్తుంది. వాటి గురించి మనకు తెలియదు కానీ మనకు టాలెంట్ ఉంటుంది. కానీ వాటి గురించి మనకు ఐడియా లేక చాలామంది ఆ ఫీల్డ్స్లోకి వెళ్ళరు. సేల్స్, మార్కెటింగు, ప్రమోషన్స్, కాంబో ప్యాక్స్, సీజనల్ వైజ్, ఫెస్టివల్ వైజ్ ఆఫర్స్ క్రియేట్ చేయటం, ఓల్డ్ స్టాక్ని ఎలా పుష్ చేయడం, కొత్త స్టాక్ని ఎలా ప్రైసింగ్ చేయటం, క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయటం, వాటిని ఎలా జాగ్రత్తగా స్టోర్ చేయడం. కొన్ని బిజినెస్ల్లో అప్పు ఇవ్వాల్సి వస్తుంది. అప్పులు ఇవ్వకుండా ఎలా హ్యాండిల్ చేయాలి, అప్పులు ఇస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా వసూలు చేసుకోవాలి, ఎంత మటుకు నువ్వు అప్పుల్లోకి వెళ్ళగలుగుతావు, మళ్ళీ రికవర్ చేసుకోగలుగుతావు లేదా, నువ్వు ఎంత మటుకు రిస్క్ తీసుకోవాలి, ఎంత మటుకు రిస్క్ తీసుకుని నువ్వు నిలబడగలవు, ఎక్కడ ఆపేసుకోవాలి రిస్క్ తీసుకోవడం, లేదు ఆపర్చునిటీ మిస్ కాకూడదు, ఎంత మటుకు ఆపర్చునిటీని పాయింట్అవుట్ చేసి ఐడెంటిఫై చేసి నువ్వు గ్రాప్ చేయగలుగుతావు. ఇవన్నీ కామన్ సెన్స్, నీకు మెచ్యూరిటీ ఉండాలి, వాటి గురించి అవగాహన ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తుండాలి. ఒక్కోసారి వర్క్స్ హెవీ ఉంటాయి, మరి స్ట్రెస్ అయిపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి అసలు పని ఉండదు, ఎమర్జెన్సీ ఉంటుంది. మరి అప్పుడు మనం పని డిస్టర్బ్ అవ్వకుండా వేరే వాళ్ళని మనం మేనేజ్ చేయగలమా లేదా, మనమే హ్యాండిల్ చేసుకోగలుగుతామా లేదా. సో జస్ట్ బ్రీఫ్గా కొన్ని నాకు తెలిసిన పాయింట్స్ చెప్తున్నాను. సో దీన్ని బట్టి మీరు ఎక్స్ప్లోర్ చేసుకొని డెఫినెట్గా అందరూ హైయర్ లెవెల్కి రావాలనే ఎవరైనా కోరుకుంటారు. సో ఇవన్నీ క్వాలిటీస్, ఇవన్నీ ఇష్యూస్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారా లేదా ప్రజెంట్ ఫ్యూచర్లో అనే దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటూ ముందుకెళ్ళండి. ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉందంటే పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అదర్ వీడియోస్ ఉంటాయి, పర్సనల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ రిలేటెడ్ పోస్టులు ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. వాటిని కూడా చూడండి, ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోండి మీకు పనికి వస్తే. థ్యాంక్ యూ.